హానెస్ట్ రివ్యూ ఇస్తాను అనమాట. హానెస్ట్ రివ్యూనే ఎవరికి ఉంటుంది అది అందరికి ఉంటుంది. అయ్యయ్యో ఇంత దృష్టం నాకే దొరికింది. నేను ఇంత వివరిస్తున్నాను చూడండి. అండ్ ఒకటి చెప్పడం మర్చిపోయాను, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్మెల్ అయితే సీరియస్ ఇష్యూ, చాలా సీరియస్ ఇష్యూ అనమాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేదూరి అఖిలరాజ్. యాక్చువల్లీ వాళ్ళ వ్లాగ్ ఏంటి అంటే, నేను ఇవాళ మార్నింగ్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉన్నాను అనమాట. సో నా ఇన్స్టా ఫీడ్ మొత్తం లైక్ ఫుడ్తోనే ఉండిపోయింది. లైక్ ఏ చూసినా మొత్తం ఫుడ్. సో ఇప్పుడు లేటెస్ట్గా ఒకటి ట్రెండ్ అవుతుంది, ఏంటది, సమ్ చట్పట్ చిప్స్ అని కొత్తగా ట్రెండ్ అవుతుంది అనమాట. సో నేను అనుకున్నా వై షుడంట్ ఐ గివ్ ద ట్రై అని అనిపించింది. సో ట్రై చేద్దాం, ఎట్లుంటుందో, టేస్ట్ ఎట్లా వస్తుందో చూద్దాం. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, సో దిస్ వన్, సో చూద్దాం. ఇది చాలా ఈజీగా ఏంటి ప్రాసెస్ ఏంటి అని వాళ్ళు షార్ట్స్లో చెప్తారు కదా, నేను డీటెయిల్గా చెప్దాము అని అనిపించింది. సో చూద్దాం ఎట్లా ఉంటుందో, టేస్ట్ ఎట్లా ఉంటుందో, విల్ సీ. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నీ మీకు చూపిస్తా. ఓకే, ఇంకోటి మర్చిపోయినా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా వ్లాగ్ మొత్తం చూడండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ లైక్ ఏం ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేవి. ఇట్లా కొత్త కొత్త రెసిపీస్, కొత్త కొత్త ట్రెండీ రెసిపీస్ అన్నీ నేను ట్రై చేస్తూ ఉంటాను, మీకోసం వ్లాగ్ చేస్తూ ఉంటాను. సో వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఇన్స్టామార్ట్ చేసుకున్నా అనమాట. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని, కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, కొన్ని లేవు. సో కావాల్సినవన్నీ నేను చేస్తున్నాను. అండ్ షో యూ ఐటమ్స్. లేస్ ప్యాకెట్ వన్, ఏ ఫ్లేవర్ లేస్ అయినా తీసుకోండి, బ్లూ అనే కాదు. బట్ ఐ వాంటెడ్ టు ట్రై బ్లూ, ఎందుకంటే బ్లూ బేసిక్గా బాగుంటుంది. గ్రీన్ కూడా చాలా బాగుంటుంది, ట్రై విత్ దట్ ఆల్సో. బ్లూ లేస్ 2 ప్యాకెట్స్ తీసుకున్నా. అండ్ ఫ్రెష్ క్రీమ్, అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఒకటి తీసుకున్నా. చిన్న ప్యాకెట్ తీసుకుంటే చాలు, పెద్ద ప్యాకెట్స్ కూడా ఉంటాయి, చూసి తీసుకోండి చిన్న ప్యాకెట్. అండ్ అమూల్ బటర్, ఇవి ప్యాకెట్స్, స్మాల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అమూల్ బటర్, యూనో దిస్ కైండ్ ఆఫ్ ప్యాకెట్. ఇట్లని కాదు, పెద్ద ప్యాకెట్ అయినా తీసుకొని మీరు క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకోండి. నాకు ఇవి చిన్న చిన్నవి చాలా క్యూట్గా అనిపించాయి. దిస్ చిన్న చిన్న ఎంత క్యూట్గా ఉన్నాయి చూడు, వీళ్ళు అరేంజ్ చేయడం కూడా బాగున్నాయి కదా. సో ఇది ఒక ప్యాకెట్ తీసుకుందాం. అండ్ దిస్ ఇస్ పెరి పెరి మసాలా అనమాట. నేను పెద్ద బాటిల్స్ తీసుకుందాం అనుకున్నా కానీ నాకు ఎందుకు పెద్ద బాటిల్స్ ఇప్పుడే అనిపించింది. సో చిన్న సాచెట్స్ తీసుకున్నా. అండ్ దిస్ ఇస్ వాట్ ఈస్ దిస్ అంటే మన ఆరిగానో అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనమాట. సీజన్ కాంబో అనమాట. సారీ, గుడ్, ఎల్కేజీలో పడండి. పిజ్జా సీజనింగ్ కాంబో అనమాట. యాక్చువల్లీ దీనిలో ఏమొస్తాయంటే నాకు ఒక 6 సాచెట్స్ ఆరిగానో వచ్చింది అండ్ ఒక 6 సాచెట్స్ వాట్ ఈస్ దట్ చిల్లీ ఫ్లేక్స్ వచ్చాయన్నమాట. అండ్ షో యూ, నేను అది చింపేస్తాను లైక్ దిస్. అవి ఒక 6 సాచెట్స్, ఇవి ఒక 6 సాచెట్స్ వచ్చాయి. అండ్ పెరి పెరి కూడా ఐ గొట్ 1 2 3 4 5 6 7 8 9 10 సాచెట్స్ వచ్చాయి. మోర్ దాన్ ఎనఫ్. నేను ఎక్కువ ఇవి యూజ్ చేయను గైస్, లైక్ ఎప్పుడన్నా మనకి ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్ చేసుకున్నప్పుడే వేసుకుంటాం కాబట్టి. మ్యాగీలో కూడా బాగుంటుంది యాక్చువల్లీ, మ్యాగీ చేసుకున్నప్పుడు కూడా పెరి పెరి యాడ్ చేయండి, కొంచెం ఇచ్చి పడేస్తుంది. సో యా, ఈ ఐటమ్స్ అనమాట. దీస్ ఆర్ ద ఐటమ్స్, ఓన్లీ ఇదే ఐటమ్స్. అండ్ కొంచెం సారీ అడే, దీస్ ఆర్ ద ఐటమ్స్. అండ్ కొంచెం వీ నీడ్ కొరియాండర్ అనమాట. సో నేను చూపిస్తా ప్రాసెస్ ఏంటి. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. నాకు తెలిసి హార్డ్లీ ఒక 10 minutes పట్టచ్చు, 10 minutes కూడా పట్టదు. యూ కెన్ ఈజీలీ చేసేయచ్చు అనమాట. మనం ప్రాసెస్లోకి స్టెప్ ఇన్ అవుతాం. సో ఆ ఇంగ్రీడియంట్స్ అండ్ సమ్ కొరియాండర్, ఇట్లా ఫ్రెష్ కొరియాండర్, కొత్తిమీర చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టుకోండి. అండ్ సమ్ గ్రేటెడ్ గార్లిక్, అది మన ఎల్లిపాయలు మంచిగా తురుముకొని చిన్న చిన్న తురుముతుంది, ఏంటంటే పంటికి తగలకుండా ఉంటాయని చిన్న చిన్న తురుముకొని నేను ఆల్రెడీ పెట్టుకున్నాను. అండ్ షో యూ. సో ఇవి ఇంగ్రీడియంట్స్ మనకి రిక్వైర్డ్ అనమాట. సో ప్రాసెస్లోకి వెళ్దాం. విల్ స్టార్ట్ ద ప్రాసెస్. ఎట్లా ఉంటుంది ఏంటి అనేది.
సో నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక ప్యాన్ తీసుకోండి. ఈ సైజ్ ప్యాన్ ఇస్ ఫైన్. లైక్ సి ఈ సైజ్ తీసుకున్నా ఏంటంటే మనకి ఆ మిక్చర్ లైక్ వాట్ ఈస్ దట్ ఆ సీజనింగ్ ఆ డ్రిప్పింగ్ చేసుకోవడానికి ఈ సైజ్ ప్యాన్ ఉంటే చాలు. లేకపోతే చిన్న పోపు ప్యాన్ ఉంటుంది కదా, పోపు గిన్నె లాంటిది, అది తీసుకున్నా ఫైన్. ఏదైనా చిన్న గిన్నె తీసుకోండి. నేను ఇంత వివరిస్తున్నాను చూడండి. తోలు పెనం తీసుకుందాం. తీసుకొని స్టవ్ వెలిగించుకుందాం. యా ఇప్పుడు దీనిలో మనం కొంచెం బటర్ యాడ్ చేసుకోవాలి అన్నమాట. సో యాజ్ ఐ టోల్ బటర్ తీసుకున్నా. ఇప్పుడు ఈ బటర్ అన్ని మనం దానిలో వేద్దాం. నేను ఒక 5-6 క్యూబ్స్ తీసుకున్నా బటర్. ఎందుకంటే నాకు కొంచెం బటర్ ఎక్కువ ఇష్టం కాబట్టి, మీ ఇష్టం, మీరు ఒక 3 క్యూబ్స్ అన్నా తీసుకోవచ్చు. దట్స్ డిపెండ్ అపాన్ యువర్ టేస్ట్. సో యా ఇప్పుడు కొంచెం ఇది కరుగుతుంది కదా, కొంచెం కరిగేంత వరకు కలుపుకోవాలన్నమాట. సి ఈజీగా 2 minutesలో కరిగిపోద్ది. ఇట్లా కరిగే వరకు కలుపుకోవాలి. అంటే తొందరగా కరిగిపోద్ది. కరియక ముందే, సో ఇది తీసుకోకముందే నేను బిఫోరే రెడీ చేసుకొని పెట్టుకున్నా. మీరు కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి. లైక్ సి ఇవి ఆరిగానో, ఐ షో యూ ఇట్. లైక్ యా సి చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, పెరి పెరి, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం. మీ టేస్ట్కి తగ్గట్టు కారం తీసుకోండి. ఎక్కువ కారం స్పైసీగా తింటా అంటే కొంచెం ఎక్కువ కారం తీసుకోండి. లేదు నేను కొంచెమే తింటా అంటే కారం లిమిట్గా తీసుకోండి. నేను కొంచెం తక్కువే తింటా కాబట్టి తీసుకుంటా. అండ్ పెరి పెరిలో కొంచెం కారం ఉంటుంది. నేను స్పైసీ పెరి పెరి తీసుకున్నా, సో దానికి కారం ఉంటుంది కాబట్టి నేను కారం కొంచెం తక్కువ తీసుకున్నా. మనం ఈ గార్లిక్ని గ్రేట్ చేసుకోవాలన్నమాట, అంటే తురుముకోవాలన్నమాట. సో ఇట్లా చిన్న చిన్నగా వచ్చేంత వరకు తురుముకోవాలి. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఏం చేయాలి అంటే, మనం బటర్ నేను చిన్న మంటలు పెట్టుకున్నా, ఇవన్నీ దానిలో వేసేసేయాలన్నమాట. అండ్ దానికి వేసే ముందు ఫస్ట్ గార్లిక్ వేసుకోవాలి. నేను గార్లిక్ తురుముకొని పెట్టుకున్నాను కదా, ఈ గార్లిక్ అని తర్వాత ఆ మసాలాలు వేసి కలపాలి. సో ఇప్పుడే నేను ఇవేంటి మనం ఇప్పుడు గ్రేట్ చేసుకున్న ఎల్లిపాయలు ఉన్నాయి కదా, అవి వేసేసి కలుపుతున్నాను. ఇట్లా చేసుకున్నాం కదా, ఇది కొంచెం కలర్ మారాలన్నమాట. లైట్ గా, అంటే ఆ పచ్చి వాసన ఉండకుండా ఉంటే ఏంటంటే మనకు తినేటప్పుడు పచ్చి ఎల్లిపాయ తిన్నట్టు ఉండదు. సో కొంచెం కలర్ మారనివ్వండి. సో ఆ మసాలాస్ అన్ని వేసేసాను. కొంచెం అది వేగినాక సి ఇట్లా వస్తుంది. ఇవి కూడా ఒక్క 2 minutes అట్లా ఉంచండి ప్యాన్ పైన. మీకు ఏంటంటే కొంచెం కారం కానీ అవి కానీ పచ్చి స్మెల్ పోతుంది. పోయే వరకు జస్ట్ కలపండి. అసలు స్మెల్ వస్తుంది, అసలు క్రేజీ వస్తుంది స్మెల్ అయితే. మాడగొట్టుకోకండి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. యా డన్. జస్ట్ 2 minutes, జస్ట్ అయిపోయింది. చూపిస్తా మీకు. యా చూడండి, ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా వచ్చినంత వరకు ఉంచుకోండి, తర్వాత దింపేసేయండి. అయిపోయిన వెంటనే అది పక్కన పెట్టేస్తాం. తర్వాత ఏంటంటే ఒక చిన్న బౌల్ తీసుకోండి, అంటే చిన్నదంటే మీకు చిప్స్ పట్టే అంత బౌల్. నేను ఈ సైజ్ బౌల్ తీసుకున్నా. సో ఇప్పుడు దీనిలో ఏం చేయాలి అంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. అండ్ క్రీమ్ అంతా మనం ఒక బౌల్లో వేసుకోవాలి. ఇగో ఇలా ఒక బౌల్లో చెప్పాను కదా, ఆ బౌల్లో ఈ ఫ్రెష్ క్రీమ్ అంతా వేసుకోవాలి. క్రీమ్ వేసేసుకున్నాం కదా, క్రీమ్ పక్కన పెట్టుకున్న తర్వాత ఇందాక ఏదైతే మనం ఇది తీసుకున్నామో ఇది చూడండి. ఇప్పుడు దీన్ని మనం ఆ ఫ్రెష్ క్రీమ్లో వేసేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు డ్రాప్ చేస్తున్నా. వేడి వేడిగా ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం ఆబ్వియస్లీ చల్లగా అయిపోతుంది. చల్లగా అయినా కూడా వేసేసుకోవచ్చు, ఫైన్. అంతా మనం దీనిలో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలన్నమాట. చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాం. చిన్న చిన్న కట్ చేసుకుంటే ఏంటంటే మన పంటికి తగలదు. సో ఆ కొత్తిమీర మొత్తం వేసేసుకుంటున్నా. మీ ఇష్టం, మీరు చిప్స్లో వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, ఇట్లా అన్నా వేసుకోవచ్చు. యువర్ విష్, మీరు ఎట్లా అన్నా వేసుకోవచ్చు కొత్తిమీర. ఓకే, ఇప్పుడు దీన్ని కలపాలి. సో ఇట్లా మంచిగా కలుపుకోవాలి, అన్నీ కలిపేటట్టు. అన్నీ మిక్స్ అయిపోవాలి మంచిగా. సో అయిపోయిన తర్వాత అండ్ ఒకటి చెప్పడం మర్చిపోయాను, చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లేస్ ప్యాకెట్ మనం కట్ చేస్తాం కదా, కట్ చేసిన తర్వాత ఒక మంచి పెద్ద సైజు ఒక లేస్ తీసుకొని తినాలి. సీరియస్ ఇష్యూ, చాలా సీరియస్ ఇష్యూ అనమాట. వచ్చిందండి వయ్యారి. మీరు ఏ లేస్ ఫ్యానో చెప్పండి. నేనైతే బ్లూ అండ్ గ్రీన్
నాకు పిచ్చి. సో ఇవన్నీ వేసుకోవాలన్నమాట. మీకు ఇష్టం, మీకు సరిపడా క్వాంటిటీ. ఇట్లా మనం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి మంచిగా, లైక్ అన్నిటికీ పట్టేటట్టు. ఇట్లా చిదపకండి, లైక్ లేస్ అట్లనే ఉంచేలాగే పట్టండి. మెల్లగా కలుపుకుంటే మీకు అన్నిటికీ పడుతుంది. ఓ మై గాడ్, ఇట్ ఈస్ లుకింగ్ సో యమ్మీ. ఎంత మంచిగా ఉంది. సో కొంచెం కొత్తిమీర ఉంటే నేను వేసేసుకున్నాను దీనిలో. ఇలా కలుపుకొని డన్, యువర్ ఐటమ్ ఇస్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా. అసలు క్రేజీ ఉంది. ఎంత బాగుంది తెలుసా నిజంగా. అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ టేస్ట్. మన కేఎఫ్సీకి వెళ్తే తందూరి డిప్స్ ఇస్తారు కదా, మనకి తందూరి డిప్ దీంతో చేస్తారేమో. అసలు అల్టిమేట్ ఉంది. సో నేను తింటూనే ఉంటాను. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. గివ్ ఎ ట్రై. బాగుంది, డీసెంట్ టేస్ట్, గుడ్, సూపర్. నైస్. సో ఏం చేయాలో తెలుసు కదా. మీరు కనుక నన్ను ఫాలో చేయకపోతే, ఒకవేళ ఇప్పటి వరకు ఫాలో చేయకపోతే, డూ ఫాలో టు మై ఛానల్. ప్లీజ్ ఫాలో చేసి లైక్ చేసి ఫాలో చేసి లైక్ చేసి అండ్ షేర్ చేయండి. అండ్ గంట బటన్ కూడా కొట్టి పెట్టుకోండి. నేను అట్లా బ్లాగ్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తుంది. నేను ఇచ్చే మంచి మంచి రెసిపీస్ మీకు వచ్చేస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. మళ్ళా నేను తింటూ ఉంటా.